శాస్త్ర సుందర సందేశం వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండమును తెలుగు చేసిన దివాకర్ల వెంకటావధాని వారి సుందర సందేశమును పాడుచున్నది తుమరాడ జగన్నాథ శాస్త్రి. విందామా? శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథానే తెలిపెద రాముని దివ్య కథ. శ్రీరమణి ప్రియు శేషతల్పశయు గిరిజావరు ఫణిధరుని శంకరుని పలుకుల వెల్లంది చెలువుని నలువను విఘ్నతమోదిన విభుని భవదనుని చంద్ర సూర్యులను సకల విబుధులను మతిమత్వరు మారుతి హనుమంతుని సంస్కృతాంధ్ర భాషా కవి చంద్రుల అమిత భక్తి హృదయమున భజించి శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథానే తెలిపెద రాముని దివ్య కథ. రమణీయంబగు రామాయణమున బీజకాండమను పేరుగాంచినది పవననందనుని పరాక్రమంబును తెల్లముగా విశదీకరించునది ధరణి తనయను దశరథ సూతునకు ఉండురువుల కుశలోక్తి తెల్పినది కమనీయాద్భుత కవితారసమును చూరలిచ్చునది సుందరకాండము. సుందరమౌ కథ సుందరి జనకజ సుందరుడిన కుల రాముడు సోముడు సుందరుడౌ కపి సుందరము వనము సుందరములు కపిశూరుల చేతలు సుందరము బుద్ధి సుందరము కవిత సుందరమసుర పురందరు నగరము సుందరకాండము నందాదరమున గమనించిన నిధి కాదు సుందరము. పృథివీ తనయను వెతుకగన దిశ పంపెను కపులను సుగ్రీవుడు అందునంగదుడధిపతిగా దక్షిణమున కరిగిరి హనుమత్ ప్రముఖులు ఆదేశనంతయు నన్వేషించియు జనకజాత కనజాలకవారలు ప్రాణంబులపై నాశవదలుకొని మూడిరివగ ప్రాయోపవిష్టులై అంతర్జటాయువు అగ్రజన్ముడగు పక్షివరుడు సంపాతి వారికని తమ్ముని మరణోదంతమును విని వగచి ఆశ్వాసితాత్ముడై లంకేశ్వరుడగు రావణాసురుడు సీతను లంకకు చేకొని చనియట నశోకవనిలో నాశరకాంతల నడుమను చెనని నుడివెను వారికి కపులుత్సాహము కడలు కొనంగ లంకకు చేరి ధరాసుత కనుగొన శతయోజన విస్తృతమగు వార్నిధి కోరిదాట తత్తీరము చేరిరి కడలిదాట శక్యమేయని కపులన జాంబవంతు నుత్సాహము గుల్పెను పవనసుతుడు తన బలము గూర్తెరిగి అంబుధి దాటగా నాయుతుడాయను
శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథానే తెలిపెద రాముని దివ్య కథ. ఈ సుందర సందేశాన్ని ప్రారంభిస్తూ మొదటి భాగం తరువాయి భాగంలో విడుదల చేద్దామనుకుంటున్నాం. ధన్యవాదములు.